నమస్కారం తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే పేద దేశాలు. మనం సాధారణంగా ధనిక దేశాల గురించి, అభివృద్ధి చెందిన ప్రాంతాల గురించి వింటూ ఉంటాం. కానీ ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు కడుపు నిండా తినడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా కష్టపడుతున్నారు. వారి జీవితం పోరాటంతోనే నిండిపోతుంది. ఈ రోజు మనం అలాంటి 5 దేశాల గురించి, వాటి ఆర్థిక స్థితి గురించి, ప్రజల జీవన శైలి గురించి, ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వాటి వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకుందాం. ఈ జాబితాను కేవలం ఆర్థిక వ్యవస్థ, తలసరి ఆదాయం, వ్యాపార కార్యకలాపాలు, విదేశీ ఆస్తులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తయారు చేశారు. ఇది మనకు కనువింపు కలిగించే ఒక ప్రయాణం కాబోతుంది. హ్యాతి ప్రపంచంలోనే పేద దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన దేశం హ్యాతి. కరేబియన్ దేశాల్లో 3వ అతిపెద్ద దేశమైన హ్యాతి నిరంతరం ప్రకృతి విపత్తులతో అల్లాడుతూ ఉంటుంది. భూకంపాలు, తుఫాన్లు ఈ దేశాన్ని అనేక సార్లు నాశనం చేశాయి. ఈ విపత్తులే ఇక్కడ ప్రజల ఆనందాలను మార్చడానికి, నిరుపేదలుగా జీవించడానికి ప్రధాన కారణంగా మారాయి. హ్యాతిలో దాదాపు 1.14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇందులో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లోని వారే. దారిద్ర్య రేఖకు దిగువగా జీవిస్తున్నారు. అంటే 1.23 లక్షల మంది ప్రజలు రోజువారీ కూలితోనే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటుంది. అరటి, మామిడి, కాఫీ, కొబ్బరి వంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. వరి ఇక్కడ ప్రధాన ఆహారంగా మారింది. పర్యాటక రంగం కూడా ఒకప్పుడు ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. సంవత్సరానికి 10 లక్షల పైగా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉండేవారు. అయితే ఇంతటి సహజ వనరులు, పర్యాటక సామర్థ్యం ఉన్నప్పటికీ హ్యాతి పేదరికంలో మునిగిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇక్కడ విద్యా వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. కేవలం 53% మాత్రమే అక్షరాస్యులు. ప్రజలు చాలా సోమరిపోతులు అని చెబుతూ ఉంటారు. వారికి ఏదైనా పని అప్పగిస్తే దానిని సకల కాలంలో పూర్తి చేయలేరు అని కూడా వింటూ ఉంటాం. లంచగొండితనం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రభుత్వ పథకాలను, ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేస్తుంది అని అంటారు. ప్రజల ఆదాయం చాలా తక్కువగా ఉందట. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడం వల్ల హ్యాతి నేటికి పేదరికంలో కూరుకుపోయింది. ఇక రెండో దేశానికి వస్తే ఈక్వటోరియల్ గినియా. ప్రపంచంలో 2వ అత్యంత పేద దేశం ఈక్వటోరియల్ గినియా. మధ్య ఆఫ్రికాలో ఉన్న ఈ దేశం ఆఫ్రికాలోని అతి చిన్న దేశాల్లో ఒకటి. ఆశ్చర్యకరంగా ఈ దేశ సహజ వనరులకు, ముఖ్యంగా ముడి చమురు, క్రూడ్ ఆయిల్ నిల్వలకు ప్రసిద్ధిగా నిలిచింది. ఇక్కడ 24 గంటల డాలర్ల విలువైన ముడి ఖనిజ నిల్వలు, మినరల్ రిజర్వ్స్ ఉన్నాయని అంచనా. అయినా కూడా ఇక్కడ పేదరికం తాండవం ఆడిస్తుంది. ఈ దేశ జనాభా మొత్తం 12 లక్షల మంది. మొత్తం జనాభాలో 76.8% మంది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజల ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం వంటి కనీస అవసరాల కోసం కూడా కష్టపడుతున్నారు. ఇక్కడ ప్రజల వార్షిక ఆదాయం దాదాపు $753. ఇది భారతదేశంలో ఏటా 50,000 రూపాయలకు కంటే తక్కువ. సంపద ఉన్న పేదరికంగా ఉండడానికి కారణాలు రాజకీయ అస్థిరత్వం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, అవినీతి, మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకపోవడం, విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజల అవగాహన లోపించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. లంచగొండితనం కూడా ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది. ఒక చిన్న పని జరగాలన్నా అధికారులకు లంచం ఇవ్వాల్సిందే. లంచం లేకుండా పేదలు ఏ దేశంలో పని చేసుకోలేరు. ఈ విధంగా దేశం వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ అది కొంతమంది చేతిలోనే ఉంది. ప్రజలందరికీ ప్రయోజనం చేరకుండా లేదు. 3వ పేద దేశంగా జింబాబ్వే. దక్షిణాఫ్రికాలోని ఈ బహుపరేష్ట దేశం పతనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇబ్బంది పడుతుంది. 2009లో ఈ దేశం 500% ఇన్ఫ్లేషన్ చూసింది. ఇది మార్చి 2020 నాటికి 676% కి పెరిగిపోయింది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. నేటి కాలంలో పేదరికం, ఆకలి, పోషక ఆహారం లోపం ఈ దేశానికి ఒక గుర్తింపుగా మారిపోయాయి. జింబాబ్వేలో 15 అధికారిక భాషలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక అధికార భాషలున్న ఏకైక దేశం. అయితే ప్రస్తుతం జింబాబ్వే వద్ద అధికారిక కరెన్సీయే లేదు. అమెరికా డాలర్లు మాత్రమే ఎక్కువగా ఉపయోగించబడుతుంది. గతంలో జింబాబ్వే డాలర్ అనే కరెన్సీ ఉండేది, కానీ 2009లో అది రద్దు చేయబడింది. ఈ దేశం సహజంగా చాలా అందంగా ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభము, సరైన పాలన లేకపోవడము, అవినీతి వంటి కారణాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్య పట్ల ఆసక్తి లేకపోవడం కూడా ఇక్కడ ఒక సమస్య. ప్రజలు చదువుకోవడము, రాయడం పట్ల అంతగా ఆసక్తి చూపరు. దీంతో వారి ప్రభుత్వ పథకాలు, ఆర్థిక అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దేశంలో సంపద ఉన్నప్పటికీ అది ప్రజల జీవితాలలో మార్పు తీసుకొని రావడం లేదు. 4వ పేద దేశంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఆఫ్రికాలోని
అత్యాధునిక జనాభా కలిగిన దేశంలో ఇది కూడా ఒకటి. ఇటీవల గణాంకాల ప్రకారం ఈ దేశంలో పేదరికం అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్రజల వార్షిక ఆదాయం దాదాపు $753, అంటే భారతదేశంలో 50,000 రూపాయల కంటే తక్కువ. డిఆర్సి సహజ వనరుల పరంగా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంలో ఒకటిగా మారిపోయింది. ఇక్కడ 24 గంటలు $1 ట్రిలియన్ ముడి ఖనిజ నిల్వలు ఉన్నాయి అని అంచనా కూడా ఉంది. అయితే రాజకీయ అస్థిరత్వం, సివిల్ వార్స్, అవినీతి, మౌలిక సదుపాయాల కొరత, అవిద్య వంటి సమస్యలు ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టేశాయి. ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు వైద్యుల కంటే తాంత్రికుల వద్దకే ఎక్కువగా వెళ్లేవారట. ఇది అక్కడ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, విద్య లోపాలను సూచిస్తుంది. ప్రపంచంలోనే అత్యాధునిక సంఖ్యలో అనాథలు కూడా ఈ దేశంలోనే ఉన్నారట. 5వ పేద దేశంగా ఇస్వాతిని. ఇది గతంలో స్వాజిలాండ్ గా పిలువబడేదట. ఇది దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశం. ఈ దేశానికి 2 రాజధానులు ఉన్నాయి, బాబేని మరియు లొంబాంబే. ఇది సరిపడ తిండి దొరకని దేశం. ధరించడానికి సరైన బట్టలు కూడా లేని ప్రజలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇస్వాతినిలో ఎయిడ్స్ అనేది ఒక పెద్ద సమస్య. ప్రపంచంలోనే అత్యాధునిక HIV వ్యాప్తి ఈ దేశంలోనే ఉంది. ప్రతి 4గురిలో ఒకరికి, ముఖ్యంగా 15 నుంచి 40 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఈ వ్యాధికి గురవుతున్నారు. దీనివల్ల ఈ దేశ ప్రజలకి సగటు ఆయుర్దాయం కేవలం 18 సంవత్సరాలు నుంచి 58 సంవత్సరాలు మాత్రమే. చాలా మంది మహిళలు ఎయిడ్స్ బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా విద్యాలోపం, ప్రజల జీవన శైలిలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వంటివి పేదరికానికి కారణమవుతున్నాయి. మన బాధ్యత మరియు మన ఆశయం. చూశారు కదా, ప్రపంచంలోనే ఈ 5 పేద దేశాల కష్టాలు. అక్కడ ప్రజలు ప్రతిరోజు పేదరికం, ఆకలి, అనారోగ్యం మరియు నిరాశలతో పోరాడుతున్నారు. మనకు లభించిన అవకాశాలు, సౌకర్యాలు మనం ఎంతగా అభినందించాలో ఈ కథ విన్నాక గుర్తు చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో దేశాల గురించి కామెంట్ బాక్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.